ప్రపంచంలో మరోసారి అణ్వాయుధాల పోటీ ప్రారంభమవుతున్నట్లు కనిపిస్తోంది. అణ్వాయుధాల పరీక్షలను తిరిగి చేపట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి పోటీకి తెరలేపారు. ఇప్పుడు అమెరికాకు దీటుగా రష్యా కూడా అణు పరీక్షలు చేపట్టాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అగ్రరాజ్యం అమెరికాకు పోటీగా రష్యా కూడా అణు పరీక్షలు చేపట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. అణు పరీక్షలు తిరిగి ప్రారంభించడానికి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. క్రెమ్లిన్లో భద్రతా మండలి సమావేశం నిర్వహించిన పుతిన్ అమెరికా అణు పరీక్షలు నిర్వహిస్తే మాస్కో కూడా న్యూక్లియర్ టెస్టులను పునః ప్రారంభిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించడానికి ప్రతిపాదనలను రూపొందించారు రక్షణ విదేశాంగ శాఖ ఇతర ప్రభుత్వ సంస్థలను పుతిన్ ఆదేశించారు. అమెరికాతో సహా ఇతర దేశాలు అణు పరీక్షలు తిరిగి ప్రారంభించినప్పుడు రష్యా పరస్పర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం సిటిబిటికి రష్యా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పుతిన్ స్పష్టం చేశారు. వీటిని ఉల్లంఘించే ప్రణాళికలు రష్యాకు లేవని తెలిపారు. అటు ఈ ప్రతిపాదనను సమర్పించేందుకు పుతిన్ ఎటువంటి గడువు నిర్ణయించలేదని అధికారులు వెల్లడించారు. అమెరికా ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి రష్యాకు వీలైనంత ఎక్కువ సమయం కావాలని, అందుకే పుతిన్ ఎలాంటి గడువు పెట్టలేదన్నారు. అణు ఆయుధాల పోటీలో పాల్గొనే ఉద్దేశం మాస్కోకు లేదని స్పష్టం చేశారు. 3 దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించనున్నట్లు ట్రంప్ అక్టోబర్ 30న ప్రకటించారు. దక్షిణ కొరియాలోని బుసాన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీకి ముందు ట్రూత్ సోషల్లో ట్రంప్ ఈ మేరకు పోస్ట్ చేశారు. అణ్వాయుధాలకున్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చెయ్యకూడదని గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నానని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయని ఆరోపించారు. అందుకే అమెరికా మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కు దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియా, పాకిస్తాన్లు కూడా అణు పరీక్షలు చేస్తున్నట్లు ట్రంప్ ఆరోపించారు.